హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'కరక్కం' ఇదొక హారర్ కామెడీ మలయాళం మూవీ గైస్. రీసెంట్‌గా సోనీ లీవ్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బా చేశారు. ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు. కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. 'కరక్కం' అంటే తల తిరగడం లేదా మైకం అని మీనింగ్ వస్తుంది. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఇందులో ఇద్దరు ఫ్రెండ్స్ స్టోరీ చూపిస్తారు. బేసిక్‌గా వాళ్ళు న్యూ ఇయర్ పార్టీలో ఫుల్‌గా తాగేసి గోల గోల చేసి అక్కడే దగ్గరలో ఉండే ఒక శ్మశానానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉండే 5 సమాధుల పైన ఉండే సేక్రెడ్ క్రాసెస్‌ని పీకేసి, అక్కడే కాసేపు ఆ సమాధుల మీద పడుకొని, ఆ సేక్రెడ్ క్రాసెస్‌ని వాళ్ళతో పాటు వాళ్ళు ఉండే ప్లేస్‌కి తీసుకెళ్తారు. సో, నెక్స్ట్ ఆ సమాధుల్లో ఉండే వాళ్ళ ఆత్మలు వీళ్ళ వెంట పడతాయి. ప్రతి విషయంలో వీళ్ళని వెంటాడతాయి. ఒక అమ్మాయి అండ్ నలుగురు అబ్బాయిల ఆత్మలుంటాయి గైస్. సో, నెక్స్ట్ ఏం జరిగింది? ఆ ఆత్మల నుంచి ఎలా సర్వైవ్ అయ్యారు? లాస్ట్‌కి ఆ ఆత్మలు ఏమయ్యాయి? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే మూవీ నచ్చింది మామ. డీసెంట్ కామెడీ హారర్ మూవీ అనిపించింది. ఎప్పుడు థ్రిల్లర్స్, యాక్షన్ మూవీస్ చూసి ఇలాంటి ఒక కామెడీ మూవీ చూసేసరికి కాన్సెప్ట్ చాలా ఫ్రెష్‌గా అనిపించింది. దీన్ని జస్ట్ ఒక హారర్ మూవీలా చూడకండి గైస్. ఎందుకంటే ఇందులో హారర్ పెద్దగా ఏమీ ఉండదు. బేసిక్‌గా హారర్ కంటే కూడా ఇందులో కామెడీనే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇఫ్ మీరు మలయాళం హారర్ మూవీ అయినా రోమాంచం చూసుంటే ఇది కూడా కైండ్ ఆఫ్ సిమిలర్ మూవీ లానే అనిపిస్తది. క్యారెక్టర్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. వాళ్ళు చేసే పిచ్చి పనులు చూస్తే హిలేరియస్‌గా నవ్వు రాకపోయినా కూడా డెఫినెట్‌లీ ఫేస్ మీద స్మైల్ అయితే వస్తుంది. అండ్ మూవీ రన్ టైమ్ కూడా జస్ట్ 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. ఎక్కువ లాగ్ ఏముండదు. ఒక్క సిట్టింగ్‌లో చూసేయొచ్చు. స్టార్టింగ్ నుంచి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇంట్రెస్ట్ అంటే ఏదో కొత్త కాన్సెప్ట్ అని కాదు. వీళ్ళేదో కామెడీ ట్రై చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో అనిపించింది. అండ్ తెలుగు డబ్బింగ్ అయితే చాలా బా చేశారు గైస్. ఇందులో ఉండే క్యారెక్టర్స్ చేసే మూవ్‌మెంట్స్‌ని తెలుగు డబ్బింగ్‌తో భలే క్యాచ్ చేశారనిపించింది. ఎగ్జాక్ట్‌గా ఒరిజినల్ తెలుగు మూవీనే చూస్తున్నామనే ఫీలింగ్ కలిగింది. సోనీ లీవ్ వాళ్ళు ఎక్కువ మూవీస్ తీసుకోరు. బట్ ఒకవేళ తీసుకుంటే డీసెంట్‌గా ఉండే మంచి సినిమాలే తీసుకుంటారనిపించింది. అక్కడక్కడ కొన్ని రాడ్స్ కూడా తీసుకున్నారనుకోండి. బట్ మోస్ట్‌లీ డీసెంట్ మూవీసే తీసుకుంటారు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో, ఓవరాల్‌గా ఇఫ్ మీకు ఒక మలయాళం హారర్ కామెడీ మూవీ తెలుగు ఆడియోలో చూడాలనిపిస్తే డెఫినెట్‌లీ ట్రై చేయండి గైస్. డీసెంట్‌గా ఎంటర్‌టైన్ అవుతారు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ గుడ్ మూవీ. సో, ఇది గైస్ 'కరక్కం' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.